ఇలా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి అన్నమాట. ఇప్పుడు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యం. ఇప్పుడు ఎక్కడ మనం చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తులు యవన ఆ వయసులో ఉన్నవారు అర్ధరాత్రి సమయంలో ఉన్నాము, కానీ వారిద్దరు తన పరిశుద్ధ ప్రియులరా అద్భుతంగా కాపాడంటూ మనం చూస్తున్నాం. అంటే దానికి అర్థం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, ఎంత వారు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉండవచ్చు, ఎంత వారు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉండవచ్చు. కాబట్టి అదే బోవజు చెప్తున్న ఒక మాట కూడా ఉంది ప్రియులారా, 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దానిలో చెప్తుంది, నీవు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఊరందరూ ప్రజలకు తెలుసు అనమాట, ఈ రూతు పరిశుద్ధరాలని ఊరందరికీ తెలుసు అనమాట. టౌన్ అంతా కూడా తెలుసు అనమాట, ఊరందరికీ తెలుసు అని మాట కూడా ఆ రాత్రి ఆ సమయంలో బోవజు చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే రూతు ప్రియులారా మోవాబీ స్త్రీ అయినప్పుడు కూడా, అంటే అన్య